హాయ్ మిత్రులారా, కథ చెబుతాను వింటారా అనే ఛానల్ ద్వారా తీయని జిలేబీ అనే కథను చెప్పబోతున్నది కుడిపూడి మహాలక్ష్మి. దీనిని సేకరించిన వారు డాక్టర్ ఎం హరికిషన్ గారు. ఒక పాప అంగడిలో జిలేబీ తీసుకొని సంబరంగా ఇంటికి పోసాగింది. పాప చేతిలోని తీయని జిలేబీని దూరం నుంచి ఒక గాడిద చూసింది. అది పాపను కిందకి తోసివేసి పాప చేతిలోని జిలేబీని గుంజుకొని పారిపోయింది. పాప బాధతో ఏడవసాగింది. 2 పావురాలు మేడ మీద నుంచి ఇదంతా చూశాయి. వాటికి పాపపై చాలా జాలి కలిగింది. వెంటనే పైనుంచి గాడిదను వెంబడించి సాగాయి. గాడిద ఎవరూ లేని చోట ఆ జిలేబీని ఉంచి తినబోయింది. అంతలో ఒక పావురం వేగంగా వెనుక నుంచి గాడిద తోకపై బలంగా పొడిచింది. గాడిద అదిరిపడి కోపంగా వెనక్కి తిరిగి చూసింది. అది అలా వెనుకకు తిరగగానే రెండో పావురం గాడిద ముందు వైపు గల జిలేబీని తీసుకొని ఎగిరిపోయింది. తిరిగి ఆ జిలేబీని పాప చేతికి అందించింది. పాప సంబరంగా తాను సగం తిని మిగతా సగం పావురాలకు తినిపించింది. ఇది కథ. నచ్చిందా మిత్రులారా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదములు.